నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలవరం నిర్వాసితులకు న్యాయం చేసే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. శాసనసభలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు విజ్ఞప్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా జట్టి గురునాథరావు నియామకం. హర్షం వ్యక్తం చేస్తున్న పార్టీ శ్రేణులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జంగారెడ్డిగూడెం యూనిట్ నూతన కార్యవర్గం ఎన్నిక. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా నిర్వహించిన పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు. అభినందనలు తెలిపిన స్కూల్ యాజమాన్యం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతో న్యాయం జరుగుతుందని పోలవరం నిర్వాసితులు ఆశగా ఎదురుచూస్తున్నారని స్థానిక శాసనసభ్యులు చిర్రి బాలరాజు పేర్కొన్నారు. పోలవరం నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలను శాసనసభ సమావేశాల్లో ఎమ్మెల్యే బాలరాజు లేవనెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. గత ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు పనులు కుదుటపడటంలో భాగంగా నిర్వాసితులకు ఎటువంటి న్యాయం జరగలేదన్నారు. కావున పోలవరం నిర్వాసితులకు న్యాయం జరిగేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా R&R కాలనీలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని కోరారు. అదేవిధంగా 18 సంవత్సరాలు దాటిన యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వంపై నిర్వాసితులు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కోరారు. ధన్యవాదాలు అధ్యక్ష. రోజు పోలవరం నిర్వాసితుల గురించి అధ్యక్ష, రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉండాలని తమ భూముల్ని, గ్రామాలని, ఇళ్లని వదిలేసి పోలవరం ప్రాజెక్టు కోసం వదిలి బయటకు వచ్చారు అధ్యక్ష. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో సుమారు 70% పనులు పూర్తి చేశారు అధ్యక్ష. గత ప్రభుత్వం కనీసం దీనిపై దృష్టి కూడా పెట్టలేదు అధ్యక్ష. అలాగే నిర్వాసితుల సమస్య అధ్యక్ష, వారికి భూమి బదులు భూమి, ఇళ్లకు బదులు ఇల్లు, 18 సంవత్సరాలు నిండి వారికి ప్యాకేజీ మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారు అధ్యక్ష. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క నిర్వాసితులకు కూడా న్యాయం చేయలేదు అధ్యక్ష. అలాగే 2007లో 18 సంవత్సరాలు నిండి వారికి ప్యాకేజీ నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి చాలామంది యువత 18 సంవత్సరాలు నిండలేదు అధ్యక్ష. అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటి వరకు నష్టపరిహారం ఇవ్వలేదు అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ రీసర్వే చేసి వారందరికీ ప్యాకేజీ ఇవ్వాలని కోరుతున్నాం అధ్యక్ష. అలాగే పోలవరం నియోజకవర్గం సంబంధించి 3 మండలాల నిర్వాసితులు కుక్కునూరు, వెల్లేరుపాడు, పోలవరం, ఈ 3 మండలాల నిర్వాసితులు వర్షాకాలం వస్తే అధ్యక్ష అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వారు కొండల్లో, గుట్టల్లో నివాసం ఉంటూ అనేక ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. అలాగే వీరికి మన ప్రభుత్వం నుంచి వెంటనే పోలవరం నిర్వాసితులకి నష్టపరిహారం ఇవ్వాలని, అలాగే మన ఎన్డీఏ కూటమి వల్లే ఈ నష్టపరిహారం అందుద్దని మనస్ఫూర్తిగా నిర్వాసితులందరూ కోరుకుంటున్నారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అధ్యక్ష బస్సులతో ఈ పోలవరం ప్రాజెక్టుని చూడడానికి వీరికి ప్రవేశం ఉండేది అధ్యక్ష. రాష్ట్రం అంతా కూడా ఇలాగా బస్సులతో తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టుని ఏ విధంగా కడుతున్నారనేటువంటి చూపించేటువంటి కార్యక్రమం మన చంద్రబాబు నాయుడు గారు చేశారు అధ్యక్ష. అలాగే తప్పకుండా రానున్న రోజుల్లో మనం పోలవరం నిర్వాసితులకి న్యాయం చేస్తారని వారందరూ కూడా దృఢంగా నమ్మారు అధ్యక్ష. తప్పకుండా మన ఎన్డీఏ కూటమి తరఫున రేపు రానున్న రోజుల్లో పోలవరం నిర్వాసితులకి పూర్తిగా న్యాయం చేయాలని, ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ వర్షాకాలం వచ్చే నాటికి వీరందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి పూర్తిగా న్యాయం చేయాలని మన ఎన్డీఏ కూటమి తరఫున నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలవరం నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావును పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జంగారెడ్డిగూడెం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో జట్టి గురునాథరావును పలువురు నాయకులు, కార్యకర్తలు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు మాట్లాడుతూ మెట్ట ప్రాంత అభివృద్ధికి కార్యకర్తల సంక్షేమానికి జట్టి గురునాథరావు చేసిన కృషి ఎనలేనిదన్నారు. దీంతో ఆయనను రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం పట్ల జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. తమ నాయకుడికి పదవిని కేటాయించిన అధినేత జగన్కు సహకరించిన బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మానవతామూర్తి, వైఎస్ఆర్సీపీ నాయకులు కుక్కల ధర్మరాజు, ముగిలినిడి శ్యామ్, గుబ్బల అబ్బాస్, పిండి రాము, మొహమ్మద్ షరీఫ్, షేక్ బాషా, చిత్తపురి శేఖర్, చిట్లూరి సర్వేశ్వరరావు, అప్పన్న కుమార్, మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ప్రీతమ నాయకులు మెట్ట ప్రాంత ప్రజా సేవకులు జట్టి గురునాథరావు గారి నాయకత్వంలో ఈ ప్రాంతం అనేక సందర్భాల్లో అభివృద్ధి పదంలో నడిపే విషయంలో కానీ, కార్యకర్తలని అలాగనే ప్రజల్ని అనేక సందర్భాల్లో చైతన్యం చేసిన సందర్భం కానీ, నిత్యం ప్రజల వెంటే నడిచే గొప్ప నాయకుడిగా మేము అందరం భావిస్తాం. అలాంటి నాయకుడైన శ్రీ జట్టి గురునాథరావు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియామకం పట్ల స్థానికంగా ఉన్న ఏలూరు జిల్లా వాసులందరూ కూడా హర్షం వెలిబుస్తున్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్త ఈ పదవిని ఇచ్చినందుకు దీనికి ప్రధాన కారకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, పెద్దలు బొత్స సత్యనారాయణ గారికి, అలాగే మిథున్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జంగారెడ్డిగూడెం యూనిట్ అధ్యక్షులుగా ఎస్ రాధాకృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శిగా కె నాగేశ్వరరావు, ట్రెజరర్గా కె త్రినాథరావులు ఎన్నికయ్యారు. సంఘం జంగారెడ్డిగూడెం యూనిట్ పదవీకాలం పూర్తవడంతో బుధవారం నూతన కార్యవర్గానికి ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికను సంఘం జిల్లా సెక్రటరీ కోమల మహాలక్ష్మి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం యూనిట్ కార్యవర్గం 13 మంది అధికారులతో నియమించడం జరిగిందన్నారు. వీరి పదవీకాలం 3 సంవత్సరాల పాటు ఉంటుందన్నారు. విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ సంఘం కృషి చేస్తుందని తెలిపారు. కావున నూతన కార్యవర్గం కూడా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ సంఘ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. అనంతరం నూతన కార్యవర్గానికి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు జి ఇజ్రాయెల్తో పాటుగా సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం యూనిట్ సంబంధించి ఎన్నికల నిర్వహణ గురించి నన్ను నియమించి ఉన్నారు. వీరి పదవీకాలం 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మళ్ళీ ఈ రోజు నుండి 3 సంవత్సరాలు కంటిన్యూ అవ్వటానికి ఎలక్షన్స్ జరిపించడానికి రాష్ట్ర సంఘం ప్రెసిడెంట్ గారు ఆంజనేయులు గారు పంపించినందున మా ఆఫీస్ సిబ్బంది మేము కలిసి వచ్చి ఇక్కడ ఎలక్షన్ నిర్వహిస్తున్నాం. దానికి జంగారెడ్డిగూడెం యూనిట్లో 13 మంది అధికారుల్ని క్యాండిడేట్లుగా నియమించడం జరుగుద్ది. దాంట్లో ప్రెసిడెంట్ పోస్ట్ 1, అసోసియేట్ ప్రెసిడెంట్ 2, వైస్ ప్రెసిడెంట్ 4, జనరల్ సెక్రటరీ 1, సెక్రటరీస్ 3, ఆర్గనైజింగ్ సెక్రటరీ 1, ట్రెజరర్ 1. ఈ విధంగా మొత్తం 13 పోస్టులు అప్లికేషన్ తీసుకుని కంటెస్ట్ చేయవలసి వస్తే కంటెస్ట్ చేయడం, యునానిమస్ అయితే యునానిమస్గా మేము నిర్వహించి ఈ కార్యక్రమం ముగిస్తామని మీకు తెలియపరుస్తున్నాం. ఈ రకంగా ఎలక్షన్స్లో ఎస్ రాధాకృష్ణమూర్తి ప్రెసిడెంట్గాను, కె నాగేశ్వరరావు గారు జనరల్ సెక్రటరీగాను, ట్రెజరర్గా కె త్రినాథరావుగా ఎన్నుకోబడ్డారు. ఆ విషయాన్ని అఫీషియల్గా ఇక్కడ ధృవీకరించడం జరుగుతుంది. మా సంఘం ఏలూరులో హెడ్ ఆఫీస్గా ఉంటుంది. ఏలూరు నుండి 9 సంఘాలు ఏలూరు జిల్లాలో ఉండడం జరిగింది. ఈ 9 సంఘాల యొక్క సంక్షేమం గురించి రిటైర్డ్ ఎంప్లాయీస్, ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గురించి, వారి యొక్క సంక్షేమం గురించి ఎప్పుడు కూడా రాష్ట్ర సంఘం నిర్ణయాల మేరకు జిల్లా సంఘం మేము ఎప్పుడూ కూడా పరిశీలన చేస్తూ ఉంటాం. టైం టు టైము ఎస్టీఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మా సంఘం తరఫున వచ్చిన వారికి మీరు సమాధానం చెప్పి మా సంఘాభివృద్ధికి కృషి చేస్తారని నేను కోరుచున్నాను.
జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో నిర్వహించిన వివిధ రకాల పోటీలలో ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు వారి ప్రతిభను కనబరిచారు. పలు విభాగాలలో ప్రతిభ విద్యార్థులు పాల్గొని సుమారు 33 బహుమతులను గెలుపొందారు. దీంతో విద్యార్థులను స్కూల్ యాజమాన్యం అభినందించారు. ఈ సందర్భంగా స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా జంగారెడ్డిగూడెం శాఖ గ్రంథాలయం వివిధ పోటీలను నిర్వహించిందన్నారు. ఈ పోటీలలో తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు పాల్గొని బహుమతులు గెలుపొందినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగా గ్రంథాలయ వారోత్సవాలలో పాల్గొని గెలుపొందడం జరుగుతుందన్నారు. తమ విద్యార్థులు ఇంతటి ఘనతను సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ సరోజారెడ్డి, డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ సింధూషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. We are really happy and proud to announce that we have secured 32 prizes in the 57th annual library competitions. Like every year, this year also Pratibha is #1 among all the schools in Jangaredgudem with maximum prize in the library competitions. We are very proud that our students have secured first prize in seniors category in the chess competition, second and third in the juniors. Also our quiz team, like every year, this year also we have got first, second and third in the seniors category. And in the juniors category, we got the third prize in quiz competition. In drawing, our students got first in juniors and third in seniors. And lemon and spoon race, Pregna being in 4th class still managed to get first prize in the junior category. We also have first prize in senior category for lemon and spoon race. And elocution, our students got first prize in juniors and second in seniors. And in essay, our students got third prize in seniors. So a maximum of total 32 prize winners are from our school. We are so happy and proud about our students. Along with excellent academics, Pratibha School is always willing to send our students to any kind of extracurricular and co-curricular competitions. So this is the kind of attention we give to the students' curricular activities. So on behalf of the students, staff and management of Pratibha, I would like to congratulate all the winners for putting our school in #1 position, and also want to congratulate all the staff members for their support and parents for their support. Thank you. జంగారెడ్డిగూడెంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయ అధికారుల పర్యవేక్షణలో అన్నవరం వేద పండితులు శ్రీరామకుమార్ శర్మ భక్తులచే వ్రత విధానం ఆచరింపజేశారు. ఆలయ అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు, రిషికేష్ కుమార్ ఆచార్యులు, రాఘవాచార్యులు పూజా కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా వ్రత విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములలో సుమారు 200 జంటలు పాల్గొన్నాయన్నారు. వీరికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. అనంతరం పూజలో పాల్గొన్న దంపతులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అబ్బిన దత్తాత్రేయ, రెడ్డి రంగప్రసాదరావు, దండు ధనరాజ్, వాసవి సాయి నగేష్, ఇళ్ల రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. మీ దగ్గర ఉన్న అక్షతలు స్వామివారి దగ్గర ఎదర ఒక చోట గుర్తుగా వేసుకోండి. అన్ని అక్షతలు కలిపేయకండి. స్వామివారి దగ్గర ఒక తామబాగా వేసుకుంటారో పక్కన వేసుకుంటారో వేసుకుని మరలా కొన్ని అక్షతలు తీసుకోండి. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్ జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం.
జంగారెడ్డిగూడెం పట్టణంలోని తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్ఐ షేక్ జబీర్ తగు జాగ్రత్త చర్యలు చేపట్టారు. బుధవారం పారిజాతగిరి సమీపంలో ఉన్న జాతీయ రహదారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదానికి కారణం వాహనాలు మితిమీరిన వేగంతో ప్రయాణించడమేనని పోలీసులు గుర్తించారు. దీంతో వాహనాల వేగ నియంత్రణ కోసం రహదారిపై ఎస్ఐ ఆధ్వర్యంలో భారీ గేట్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ జబీర్ మాట్లాడుతూ మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు. కావున వాహనదారులు తగు జాగ్రత్తలు వహిస్తూ వాహనాలు నడపాలన్నారు. ముఖ్యంగా నిబంధనలను పాటించాలని సూచించారు. ఏదైనా ప్రమాదం జరిగితే మరణించిన వారి కుటుంబం అంతా అనాథలయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. కావున ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు వహిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. భీమడోలు పోలీస్ స్టేషన్ను ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ సందర్శించారు. తొలుత ఐజీకి స్టేషన్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. స్టేషన్ ఆవరణలో జిల్లా ఎస్పీ శివకిషోర్లు మొక్కలు నాటి జీఎంఎస్కేలతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం స్టేషన్ రికార్డులను పరిశీలించారు. భీమడోలు సీఐ విల్సన్, ఎస్ఐ సుధాకర్లు స్టేషన్ పరిధిలో జరిగిన పలు కేసుల వివరాలు, వాటి ప్రగతిని ఐజీకి వివరించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ రహదారి ప్రమాదాల నిరోధానికి పటిష్ట చర్యలు చేపట్టినట్లు, అలాగే పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచినట్లు ఐజీ పేర్కొన్నారు. భీమడోలు పోలీస్ స్టేషన్ ఈరోజు వార్షిక తనిఖీల్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. భీమడోల్లో మెయిన్ ఇక్కడ మనకి రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. నేషనల్ హైవే ఉండడం వల్ల గత 2 సంవత్సరాలు కొద్దిగా ఎక్కువ జరిగాయి. ఈ సంవత్సరము కొద్దిగా తక్కువగా పట్టాయి రోడ్ యాక్సిడెంట్స్. సో ఇంకా ఒక నెలన్నర ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండి పోలీస్ అధికారులు రోడ్ యాక్సిడెంట్స్ మీద ఇంకా కృషి చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. అదర్వైజ్ ఇక్కడ వేరే పెద్ద లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కానీ ఏం లేవు. గంజాయి సరఫరా గురించి కూడా చూశాను, పెద్ద కేసులు ఏం లేవు. గంజాయి సరఫరా కూడా ఇక్కడ ఈ హైవేలో కానీ గ్రామాల్లో కానీ ఏమి ఉన్నట్టు అక్కడ రికార్డ్స్లో దృష్టికి రాలేదు. తర్వాత ఉమెన్స్ క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ కూడా నార్మల్గానే ఉంది, అంటే పెద్దగా కేసెస్ ఎక్కువగా లేదు, మామూలుగానే రిపోర్ట్ అవుతున్నాయి. కాబట్టి శాంతి భద్రతల పరిస్థితి అంతా బాగానే ఉంది. బట్ మేమైతే అప్రమత్తంగా ఉంటున్నాము. ఈ మహిళల సెక్యూరిటీ గురించి, గంజాయి అక్రమ రవాణా గురించి, సైబర్ నేరాలు తగ్గించే విధంగా అవేర్నెస్, ఈ 1930 టోల్ ఫ్రీ నంబర్ గురించి అవేర్నెస్, ఇటువంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది. పొగాకు సాగును నియంత్రించే విధంగా రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కలిగిస్తున్నామని జిల్లా వ్యవసాయ అధికారి షేక్ హబీబ్ బాషా పేర్కొన్నారు. ఏలూరులోని జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో పొగాకు పంట వల్ల దేశానికి విదేశీ మారకద్రవ్యం లభించడం వాస్తవమే అయినా పొగాకు వినియోగంతో లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలిపారు. అనేక రకాల క్యాన్సర్ వ్యాధులకు కారణమైన ఈ పొగాకు వినియోగం పట్ల ఇప్పటికే ప్రజలలో కొంతవరకు అవగాహన పెరిగి వినియోగాన్ని తగ్గించారన్నారు. దీని సాగుని నియంత్రించడం ద్వారా ప్రజలకు మరింత మేలు చేయవచ్చని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయమై అనేక కార్యక్రమాలు చేస్తున్నాయని వివరించారు. విదేశాల నుంచి మన దేశానికి దిగుమతి అయిన పంట. కొత్తలో ఇది విదేశీ మారకద్రవ్యం సంపాదించిన మాట వాస్తవమైనప్పటికీ ఇది సమాజం మీద అనేక రుగ్మతలకు కారణమైంది, అనేక లక్షల మరణాలకు కూడా కారణమైంది. ఇది పొగాకు తాగడం, పొగాకు నమలడం, పొగాకు ఉత్పత్తులు వాడడం వల్ల సమాజానికి ఎంత కీడు జరిగిందో మనందరికీ తెలుసు. ఇది ఈ మధ్యకాలంలో అనేక స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సంస్థలు కొత్త చట్టాలు ప్రభుత్వం చట్టాలు తెచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో పొగాకు తాగడం కానీ, ఈ గుట్కాలు, ఇవి పొగాకు ఉత్పత్తుల మీద కూడా ప్రభుత్వాలు అనేకమైన నిర్బంధాలు పెట్టి ఈ పొగాకు వాడడం వల్ల అనేక మరణాలు ఎలా సంభవించాయంటే నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, లేకపోతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అనేక రకాలైన, అంటే చివరికి మరణం వరకు లక్షల మరణాలు ప్రపంచవ్యాప్తంగా చూస్తే కోట్లలో కూడా ఉంది.
పండించే రైతులు, స్వచ్ఛంద సంస్థలు, అలానే పరిశోధన చేసే సంస్థలు, జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో ఈ పొగాకు ప్రత్యామ్నాయ పంటలు సాగును పెంచాలి. పొగాకు ధీటుగా ఆదాయం ఇచ్చే పంటలు లేకపోలేదు, కానీ పొగాకు కూడా ఎక్కువ పెట్టుబడితో కూడిన పంట, అది కూడా రైతులు గమనించాలి. కౌలుగా ఈ పొగాకు ఉత్పత్తులు దూరమైతే మనిషి జీవితం ఆరోగ్యకరంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు ఎంఏ షరీఫ్ను జంగారెడ్డిగూడెం టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో షరీఫ్ను వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ షేక్ ముస్తఫా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు చర్చించారు. టీడీపీలో కష్టపడి పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు సముచిత స్థానం దక్కుతుందని, కావున ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోలిన శ్రీనివాస్, పాకనాటి కాశీ, ఎడ్లపల్లి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. బుధవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అయ్యప్ప స్వామిని ప్రత్యేకంగా అలంకరించి పలు రకాల అభిషేకాలు చేశారు. స్వామివారి దర్శనం కోసం అయ్యప్ప మాలధారులు, భక్తులు ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మధ్యాహ్నం అయ్యప్ప మాలధారులకు భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆలయంలో జరిగే పూజలలో అయ్యప్ప మాలధారులు, భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారి జంగారెడ్డిగూడెం బైపాస్ రోడ్డులో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన లక్ష్మణరావు, రమాదేవి దంపతులు ద్విచక్ర వాహనంపై గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో జాతీయ రహదారి ఎక్కుతుండగా అశ్వారావుపేట వైపు నుండి రాజమండ్రి వైపు వెళుతున్న లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మణరావు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. భార్య రమాదేవికి తీవ్ర గాయాలు కావడంతో ప్రాథమిక చికిత్స కోసం పట్టణంలోని ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం రాజమండ్రికి తరలించారు. సమాచారం అందుకున్న జంగారెడ్డిగూడెం ఎస్ఐ జబీర్ ఘటనా స్థలానికి చేరుకుని లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి మృతి చెందిన లక్ష్మణరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం నిర్వాసితులకు న్యాయం చేసే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. శాసనసభలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు విజ్ఞప్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా జట్టి గురునాథరావు నియామకం. హర్షం వ్యక్తం చేస్తున్న పార్టీ శ్రేణులు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జంగారెడ్డిగూడెం యూనిట్ నూతన కార్యవర్గం ఎన్నిక. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా నిర్వహించిన పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు, అభినందనలు తెలిపిన స్కూల్ యాజమాన్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.